చెప్పాలే. దావోస్‌లో జరిగిన పెట్టుబడుల ఒప్పందాల లెక్క చెప్పాలే. పోయిన ఖర్చెంత, తెచ్చిన మూటె ముల్లెంత, రాకటెంత, పోకటెంత, పోయిన బత్తమెంత మొత్తం ఇప్పి వివరంగా చెప్పాలే సీఎం రేవంత్ రెడ్డి అని అడుగుతున్నారట తెలంగాణ పబ్లిక్. దావోస్‌కు పోయి ఆ కంపెనీలతోని మీటింగు, ఈ వ్యాపారులతోని ఒప్పందాలని వార్తలొచ్చినాయి గదా! ఆ వచ్చిన వార్తల ఫలితం ఏంటిదో చెప్పమని అంటుర్రు. అయ్యవ్వలు పట్నం పోతే పండో ఫలమో తీసుకొచ్చి పిల్లల్ని సంబరపెడతారు గదా! హాగో అట్లా బయట దేశాలకు పోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు హార్వర్డ్ కెన్నడి స్కూల్లో చదువు ఒడగొట్టుకొని రాష్ట్రంలో అడుగుపెట్టింది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సంబరపడే ఎసోంటి ముచ్చట తెచ్చిండో చెప్పాలి అని అంటుర్రు. నిజంగా పెట్టుబడులు వస్తాయా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి? కొత్త కొత్త కంపెనీలు వస్తాయా? అట్లా వచ్చిన కంపెనీలల్లో మన పిల్లలకు కొలువులు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నారట జనాలు. పేపర్లల్లో, టీవీలలో వచ్చినట్టు దండిగా పెట్టుబడులు వస్తే మంచిదే గాని ఒకవేళ రాకుంటే మాత్రం విమానం ఛార్జీలకు అక్కడ సీఎం సార్ ఉండేదానికి పెట్టిన ఖర్చులు దండుగా అయితాయి అని అంటారు. పేరుకే పెట్టుబడులు వస్తున్నాయి అని అంటే మాత్రం తీర్థయాత్రలకు పోయి దేవుని చూడకుండా వచ్చినట్టు అవుతుంది. అదేదో పాట ఉంటది కదా, అందరి మొగుళ్ళు షెర్లకు పోయి చేపలు తెస్తా అంటే షెర్లకు పోయిన నా మొగుడు కప్పలు తెచ్చిండే అన్నట్టు అవుతుంది అని మాట్లాడుకుంటారట తెలంగాణ పబ్లిక్. మరి చూడాలి ఏ పాటి పెట్టుబడులు ఎప్పటి వరకు వస్తాయి అనేది ముందు ముందు తెలుస్తుంది.